నెల 40 రోజుల క్రితం ఇచ్చాం. తగిన వేలని త్వరలో మళ్ళీ చెక్కులు వచ్చాయి. దీనికి అర్థం ప్రభుత్వం శ్రద్ధతో పనిచేస్తుందని చెప్పడానికి ఇది తార్కాణం. కేసీఆర్ గారి ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పు మన ఎక్కడ కూడా లోటుపాటు ఉండకూడదని మాన్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి గారు, మంత్రివర్గ సభ్యులందరూ కూడా జాగ్రత్తగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నట్టు కాబట్టి మీకు సకాలంలో అది షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ చెక్కులు ఇస్తా ఉన్నాం. దీనికి తోడు పేద ప్రజలకి ముందులో ఆరోగ్యం అవకాశాలు ఉండాలని ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎవ్వరూ అర్జీ పెట్టుకున్నా తక్షణమే నిధులు ఇస్తున్న సందర్భం. సోదరులు ఒకటి మనవి, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రజల యొక్క అభ్యున్నతి కోసం కట్టుబడిందనే మాట ఈ సందర్భంలో చేస్తూ ఉన్నాను. శాసనసభ్యులు ధన్పాల్ సూర్య గారు మనం తీసుకొచ్చిన అప్పు వడ్డీ విషయాల మీద కడతా ఉన్నాం. ఇది కేసీఆర్ ప్రభుత్వం చేసిన నిర్వాహకం. ఆ నిర్వాహకం వల్ల చాలా ఇబ్బందులు గురవుతా ఉన్నాం. తీసుకొచ్చి పెట్టారు, వృధా ఖర్చులు చేశారు, పనికిరాని ప్రాజెక్టు కట్టారు. అడ్డగోలుగా ప్రభుత్వ పాలన చేయడం వల్ల 8 లక్షల కోట్లు అయింది. ఆ అప్పు కడుతూనే పేద ప్రజలకు మాత్రం ఎక్కడ కూడా దెబ్బ తగలకుండా ఉండడానికి సంక్షేమం మీద ప్రత్యేక శ్రద్ధ పెడతా ఉన్నాం. దాంట్లో బాగానే మరి నెల 15 రోజుల ముందు ఇచ్చినట్టు చెక్కులు మళ్ళీ వాళ్ళ చెక్కులు ఇస్తూ ఉన్నామంటే ప్రభుత్వం ఏ రకమైనటువంటి శ్రద్ధతో ముందుకు పోతా ఉందో అర్థమవుతా ఉంది. అందరూ మనమేమా గత ప్రభుత్వ యొక్క పాలన ఈ ప్రభుత్వ పాలన పోయి చూసుకోండి. సన్న బియ్యం తలకి 6 కిలోలు వస్తూ ఉన్నాయి. ఎంతమంది సన్న బియ్యం తీసుకుంటారో మా చేతిలో ఒకసారి దాదాపుగా అందరు సన్న బియ్యం తీసుకుంటా ఉన్నారు. పోయినసారి దొడ్డు బియ్యం మీకు పనికొచ్చేవి కావు. ఇలా సన్న బియ్యం తిని రేవంత్ రెడ్డి గారిని గుర్తు చేసుకుంటా ఉన్నారు. రేషన్ కార్డు అడిగిన ప్రతి పేదవాడికి వస్తూ ఉన్నాయి. ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయి ఆడియో గారు రేషన్ కార్డ్స్? దయచేసి చూడండి. అర్హత కలిగిన ఏ పేదవాడు కూడా రేషన్ కార్డు లేకుండా ఉండకూడదు. రేషన్ కార్డు చుట్టూ పేదవాడి జీవితం తిరుగుతుంది కాబట్టి పేదవాడి ఫలాల ఆధార కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచన ఏ గ్రామంలో కూడా అర్హత కలిగి ఇల్లు లేని పేదవాడు ఉండకూడదని ఆ దశగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇచ్చాం. మిగిలిన డబుల్ బెడ్రూమ్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 200 లోపు కరెంటు బిల్లు, చాలామంది 200 లోపే యూనిట్ కరెంటు కాల్చుకుంటా ఉంటే మీకు 0 బిల్లు వస్తూ ఉన్నాయి. మీకు గుర్తుందమ్మా, గతంలో మీరు ఎంత కరెంట్ బిల్లు కట్టేవారు? ఒక్కొక్క పేదవాడు 500, 1000, 2000 కూడా కట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇవాళ మీకు 200 యూనిట్లు కరెంటు కాల్చుకుంటే ఉచితంగా మీకు 0 బిల్లు వస్తూ ఉన్నాయి. రైతు భరోసా, రైతు సన్న బియ్యానికి 500 బోనం. ఈ రకంగా పేదవాడు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఎన్ని కార్యక్రమాలు ఇవ్వాలో అన్ని కార్యక్రమాలలో కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేకుండా రావాల్సిన ప్రాజెక్టులన్నీ తీసుకొస్తా ఉన్నాం. ఆ దశగా ప్రయత్నం చేస్తాం. నేను కానీ ఇక్కడ ప్రభుత్వ సలహాదారులు సీనియర్ నాయకులు షబీర్ అలీ గారు కానీ శాసనసభ్యులు ధన్పాల్ సూర్య గుప్తా గారు కానీ మా అందరి ఆలోచన కూడా పేదవాడి జీవితంలో కొత్త వెలుగులు రావాలి. ఆ దశగా ప్రభుత్వం ఆర్థిక నిబంధనలు ఉన్నా కూడా మా ప్రయత్నం ముందుకు సాగుతుందనే మాట కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, ఇందాక ఆర్డీఓ చెప్పారు, నేను కూడా చెప్పదలుచుకున్నాను. షాదీ ముబారక్లో ఎవరైనా ఏ నాయకుడైనా తెల్ల బట్టలు వేసుకొని వచ్చి నేను షాదీ ముబారక్ ఇప్పిస్తా, నాకు ఇంత ఇవ్వండి అని అడిగితే ఎవరు కూడా మోసపోతుందంటే మిత్రులారా, ప్రభుత్వం మీకు ఇస్తున్నటువంటి ఫలం అది, పేదవాడికి ఇస్తున్నటువంటి సంక్షేమం అది. మధ్య దళాలకు అవకాశం లేకుండా నేరుగా మీకు అందాల్సినటువంటి సంక్షేమం కాబట్టి ఎక్కడ కూడా మీరు మోసపోవద్దు. మీకు అర్హత కలిగితే మీ ఇంటికి చెక్కులు వస్తాయనే మాట కూడా నేను సందర్భం మనం చేస్తూ, అలాంటి అవకాశాలు కూడా జరగకుండా కూడా అధికారులు తమ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వారికి వచ్చే షాదీ ముబారక్ దాంట్లో కూడా మధ్యధరల కమిషన్ తింటే అది పరిస్థితి బాగుండదు. కాబట్టి అధికారులు దీంట్లో నిక్కచ్చిగా వివరించాల్సిందిగా మీకు నేను సూచనలు ఇస్తూ, మీ అందరూ కూడా మరొకసారి ఈనాడు చెక్కు తీసుకుని మీ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్.